గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను విద్యాశక్తిలో మీకు ఆన్లైన్లో టీచ్ చేస్తున్న మ్యాథ్స్ టీచర్ని. రైట్? ఎలా వింటున్నారు? మంచిగా వింటున్నారా? అర్థమవుతుందా? రైట్, బాగా వినండి, ఫోకస్ చేయండి, కొత్తవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీకు ఏదైనా ట్రై చేస్తే సక్సెస్ అవ్వకపోవచ్చు, బట్ ఏం చేయాలి? యూ హ్యావ్ టు ఫోకస్ మోర్. అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రైట్? ఈరోజు మనం మన టాపిక్ లోకి వెళ్దామా? ఆల్ ది బెస్ట్ నానా. కేర్ఫుల్ గా క్లాస్ వినండి, నాకు ఆన్సర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. రైట్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. వాట్ ఈస్ దట్? లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. మనం ఈ రోజు ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక ఫేమస్ పర్సనాలిటీ గురించి నేర్చుకుందాం. ఎవరు అతను? మీరు ఫోటో చూసి నాకు పేరు చెప్పండి. ఎవరన్నా ఇతను? రైట్, శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్ అనే ఆయన ఎవరు? మీ అందరికి తెలిసిన అతనే కదా, ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త. రైట్, ఆయన డిసెంబర్ 22, 1887 తమిళనాడులో జన్మించారు. చాలా తక్కువ విద్యతోనే సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణులు మరియు నిరంతర భిన్నాల్లో గొప్ప కృషి చేశారు. చేసిన కృషి కారణంగా నేడు ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రంలో ఎంతో మంది రాణిస్తున్నారు. ఆయన చేసింది బేస్ చేసుకొని వేరే వాళ్ళు ఇంకా రాణిస్తున్నారు ఆ రంగంలో. శ్రీనివాస రామానుజన్ పై ఒక్క 10 నిమిషాలు మాట్లాడుకుందాం మనం. శ్రీనివాస రామానుజన్ ఒక గణిత మేధావి. ఆయన 1887 డిసెంబర్ 22 తమిళనాడులో జన్మించారు. ఆయనకు ప్రత్యేకమైన గణిత ప్రతిభ ఉందని చిన్నతనంలోనే అందరూ గుర్తించారు. ఆయన ఇంట్లో పెద్దగా చదువుకునే అవకాశం లేకపోయినా తనంతట తానే గణిత శాస్త్రంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు. రామానుజన్ గణితంలో ఎంతో ప్రతిభావంతుడు. ఆయన స్వయంగా ఎన్నో గణిత సిద్ధాంతాలను కనుక్కున్నారు. ముఖ్యంగా సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణులు మరియు నిరంతర భిన్నాలలో ఆయన చేసిన కృషి అమోఘం. ఆయన ప్రతిభను గుర్తించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం రావడంతో ఆయన ఇంగ్లాండ్ వెళ్లి గణిత పరిశోధనలు చేశారు. కేంబ్రిడ్జ్ లో రామానుజన్ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త జిహెచ్ హార్డీతో కలిసి పనిచేశారు. వారితో కలిసి ఎన్నో గణిత సమస్యలను పరిష్కరించారు. రామానుజన్ యొక్క గణిత సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన చేసిన కృషి కారణంగా నేడు మనం ఎన్నో గణిత సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, పై విలువను కనుగొనడానికి ఆయన ఉపయోగించిన అనంత శ్రేణులు నేటికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. శ్రీనివాస రామానుజన్ కేవలం ఒక గణిత శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆయన జీవితం, కృషి మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది. మనకు ఏదైనా సాధించాలనే తపన ఉంటే చదువుతో సంబంధం లేకుండా ఏదైనా సాధించవచ్చని రామానుజన్ జీవితం నిరూపిస్తుంది. రామానుజన్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా మనం. రైట్, ఇప్పుడు మనం మన టాపిక్ లోకి వెళ్ళాము. ఏం టాపిక్ మంది? లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. మనం ఇప్పుడు ఈ టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు మనం కొన్ని టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5 + 7 - 2. ఇందులో ఏమున్నాయి? 5 అనేది ఒక నెంబర్, 7 అనేది ఒక నెంబర్, 2 అనేది ఒక నెంబర్. 5, 7, 2 ఇవి నెంబర్స్. ప్లస్ మైనస్ అనేవి ఆపరేషన్స్. అంటే ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. రైట్, ఒకవేళ ఇది ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఇంక్లూడ్ అయింది, ఇదే ఎక్స్ప్రెషన్ లో ఒక వేరియబుల్ కూడా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2x - 3 అనేది ఉంది. ఇందులో వాట్ ఈస్ ఎక్స్? డూ యు నో ద వాల్యూ ఆఫ్ ఎక్స్?
No, we don't know. Whatever may be the value given in the problem, we can substitute there. So మనం ప్రాబ్లం టు ప్రాబ్లం ఎక్స్ వాల్యూ చేంజ్ అయ్యొచ్చు. సో అందుకని ఎక్స్ ఏమంటాం మనం, వేరియబుల్ అంటాము. నాట్ ఓన్లీ ఎక్స్, మనం ఏదైనా ఒక సింబల్ ని యూజ్ చేసి వేరియబుల్ ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇక్కడ చూపించిన ఎక్స్ప్రెషన్ లో ఏ వేరియబుల్ తీసుకున్నాను, ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 2y + 9. ఇక్కడ ఏ వేరియబుల్ ఉంది, 2y + 9. 2 అనేది ఒక నెంబర్, 9 అనేది ఒక నెంబర్. వాట్ ఈస్ ద వేరియబుల్ దెన్? y is the variable. Very good. y is the variable. 2t - 5. What is the variable here? t. t అనేది ఒక వేరియబుల్. సో మనం ఏంటి, వేరియబుల్స్ అనేది ఎక్కువగా మనం స్మాల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాం. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటాయి కదా, దాంట్లో స్మాల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాము. వేరియబుల్స్ ని స్మాల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, రైట్. స్మాల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాము. రైట్. ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అన్నాను, ఇక్కడేమో ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అన్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఈక్వేషన్? కెన్ ఎనీవన్ సే? ఎవరైనా చెప్తారా? రైట్. స్మాల్ డిఫరెన్స్ ఇస్ దేర్. ఏంటి అంటే, ఇక్కడ నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఈ ఎక్స్ప్రెషన్ లో ఎక్కడైనా మీకు ఈక్వల్ టు అనే సింబల్ ఉందా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2x - 3 = 7 అన్నాను. అంటే ఏంటి అర్థం? ఈ 2x - 3 అనే వాల్యూ 7 కి ఈక్వల్ అని అర్థం. సో ఏ ఎక్స్ప్రెషన్ లో అయినా ఈక్వల్ టు అనే సింబల్ మనం యూజ్ చేస్తే దాన్ని ఏమనాలి? ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అనాలి. ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో ఈక్వల్ టు సింబల్ యూజ్ చేస్తే దాన్ని ఏమనాలి? ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్. ఈక్వల్ టు సింబల్ లేకపోతే అది ఒక ఎక్స్ప్రెషన్. అది ఈక్వల్ టు సింబల్ కూడా ఉంటే అది ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్. ఇస్ దట్ క్లియర్ నానా? రైట్. ఓకే, ఇక్కడ నేను ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాను. ఈజ్ ఈక్వల్ టు కి లెఫ్ట్ సైడ్ పార్ట్ ఇది, ఈజ్ ఈక్వల్ టు కి రైట్ సైడ్ పార్ట్ ఇది. అంతేనా? ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్, ఇది రైట్ సైడ్ పార్ట్. లెఫ్ట్ సైడ్ పార్ట్ కి ఉన్న దాన్ని LHS అంటారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS షార్ట్ కట్. ఈక్వేషన్ కి రైట్ సైడ్ ఉన్న దానిని RHS అంటారు. ఏమంటారు? RHS. LHS, RHS. గుర్తుపెట్టుకోండి, ఇది మనం త్రూ అవుట్ ద మ్యాథ్స్ లైఫ్ మనం ఈ టర్మ్స్ యూజ్ చేస్తాం. LHS, RHS. ఆల్రెడీ మీలో చాలా మందికి ఇది తెలిసే ఉంటది. రైట్. LHS, RHS. LHS అంటే ఏంటి? ఈక్వేషన్ సింబల్ కి, ఈక్వల్ టు సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని LHS, రైట్ సైడ్ ఉన్న దాన్ని RHS అంటాం. రైట్. రైట్. ఈరోజు మనం కొన్ని లీనియర్ ఈక్వేషన్స్ చూద్దాం. రైట్. మన టాపిక్ లీనియర్ ఈక్వేషన్స్ కదా. మనం ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ అనేది అంటే ఏంటో తెలుసుకున్నాము. ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ లో మనం ఈరోజు లీనియర్ ఈక్వేషన్స్ చూద్దాము. లీనియర్ ఈక్వేషన్స్ అంటే నథింగ్ బట్ ఒక్కటే ఒక వేరియబుల్ ఉండాలి, ఆ వేరియబుల్ పవర్ కూడా 1 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2x - 3 = 7 ఉంది. ఇక్కడ ఈ ఈక్వేషన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఒక్కటే ఒక వేరియబుల్ ఉంది. ఏంటి ఆ వేరియబుల్? 2x. 2x అనేది ఇక్కడ ఉన్న వేరియబుల్. రైట్. సో నేను చెప్పింది ఏంటి? లీనియర్ ఈక్వేషన్ అంటే ఒక్కటే ఒక వేరియబుల్ ఉండాలి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. వేరియబుల్ ఒక్కటే ఉండాలి. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? పవర్ 1 ఉండాలి. వేరియబుల్ ఒకటి ఉండాలి, ఆ వేరియబుల్ పవర్ 1 ఉండాలి. దానిని ఏమనాలి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటారు. ఇస్ దట్ క్లియర్ నానా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2x - 5 అన్నాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది, ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది. ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉంది? ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఇక్కడ కూడా ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టు. సో ఇది కూడా లీనియర్ ఈక్వేషనే. కానీ తేడా ఏంటి? ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇదేమవుతుంది? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. కానీ మనం ఈరోజు డిస్కస్ చేసింది ఏంటి? ఓన్లీ 1 వేరియబుల్. సో ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. రైట్. రైట్. 2x - 3 = 7. సో ఏ లీనియర్ ఈక్వేషన్ అయినా మనం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అందులో ఉన్న వేరియబుల్ పార్ట్ ని LHS సైడ్, RHS సైడ్ రాసుకోవాలి. సో మనం సెపరేట్ చేసుకోవాలి. వేరియబుల్స్ ని ఒక సైడ్, కాన్స్టెంట్స్ ని ఒక సైడ్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో కాన్స్టెంట్స్ ఏమున్నాయి?
3 అనేది ఒక కాన్స్టెంట్, 7 అనేది ఒక కాన్స్టెంట్. 3 LHS లో ఉంది, 7 RHS లో ఉంది. నేను ఈ LHS లో ఉన్న 3ని కూడా RHS లోకి పంపిస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? ఓన్లీ 2x మిగులుతుంది. రైట్? ఇక్కడ నేను ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? వేరియబుల్స్ ని ఒక సైడ్, కాన్స్టెంట్స్ ని ఒక సైడ్ సెపరేట్ చేయాలి. మీకు మీరే, మాకు మేమే. వేరియబుల్స్ ఒక సైడ్ వెళ్ళిపోతాయి, కాన్స్టెంట్స్ ఒక సైడ్ వెళ్ళిపోతాయి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా? ఫస్ట్ ఇది LHS, ఇది RHS కదా, బోత్ సైడ్స్ నేను 3 వాల్యూ యాడ్ చేస్తున్నా. 2x - 3 + 3, 7 + 3. మనకు తెలుసు కదా, ఏదైనా ఒక ఈక్వేషన్ కి రెండు సైడ్లు ఒకటే వాల్యూ యాడ్ చేసినా లేకపోతే ఒకటే వాల్యూ సబ్ట్రాక్ట్ చేసినా ఆ ఈక్వేషన్ వాల్యూ మారదు. సో నేను ఏం చేసా? ఈ -3 అనే దాన్ని ఇక్కడ నుంచి తీసేయడం కోసం దీనికి +3 యాడ్ చేశా. రెండు వైపులా +3 యాడ్ చేసా. అప్పుడు ఏమవుతుంది? -3 + 3 0 అయిపోతుంది. ఇక్కడ 2x మాత్రమే మిగులుతుంది. 7 + 3 10 అయిపోయింది. రైట్? 2x = 10. కానీ నేను ఏం చెప్పాను? ఓన్లీ వేరియబుల్సే కావాలి. ఓన్లీ వేరియబుల్సే కావాలి. అందుకని నేను ఏం చేస్తా? ఇక్కడ 2x అంటే నథింగ్ బట్ 2 × x. సో ఇక్కడ ఆల్రెడీ ఇంటూ ప్లేస్ లో ఉంది కాబట్టి నేను దీన్ని ఒక 2 తో డివైడ్ చేశాను అనుకోండి, 2 అనేది కూడా వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా ఈక్వేషన్ కి ఒక సైడ్ నేను డివైడ్ చేయకూడదు కదా, అందుకని ఏం చేస్తున్నాను? బోత్ సైడ్స్ 2 తో డివైడ్ చేస్తున్నాను. 2x/2 10/2. అప్పుడు ఎంత అవుతుంది? 2x/2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ x మిగులుతుంది. 2 × 5 = 10. 5. ఇది ఒక కాన్సెప్ట్. ఇలా సాల్వ్ చేయాలనుకుంటే మనం ఇలా సాల్వ్ చేయొచ్చు. కానీ ఇంకొక ఇంపార్టెంట్ మెథడ్ చెప్తాను, అది చాలా ఇంపార్టెంట్. ఈ మెథడ్ అనేది మనం త్రూ అవుట్ మ్యాథ్స్ కెరీర్ మనం యూజ్ చేస్తాము. చూడండి, ఇన్వర్స్ ఆపరేషన్స్. ఇన్వర్స్ ఆపరేషన్స్ అంటే ఏంటో చూడండి. ప్లస్ కి మైనస్ ఇన్వర్స్, మల్టిప్లికేషన్ కి డివిజన్ ఇన్వర్స్. ఈ ఇన్వర్స్ అనేది ఎలా గుర్తుపెట్టుకోండి? ప్లస్ కి మైనస్ ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేషన్ కి డివిజన్ అనేది ఇన్వర్స్. ఈ వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. బట్ మీరైతే గుర్తుపెట్టుకోండి. ప్లస్ కి ఏంటిది? ఇన్వర్స్, మైనస్. మరి మైనస్ కి ప్లస్, ఆపోజిట్, వైస్ వర్సా. ప్లస్ కి మైనస్, మైనస్ కి ప్లస్, ఆపోజిట్. రైట్? మల్టిప్లికేషన్ కి ఏంటి ఆపోజిట్? ఇన్వర్స్ ఏంటి? డివిజన్. డివిజన్ కి ఏంటి ఇన్వర్స్? మల్టిప్లికేషన్. సో వైస్ వర్సా. దీనికి ఇది ఆపోజిట్, దీనికి ఇది. దీనికి ఇది ఇన్వర్స్, దీనికి ఇది ఇన్వర్స్. రైట్? అలా గుర్తుపెట్టుకోండి. రైట్? ఇప్పుడు మనం దీన్ని ఏం చేసాము? రెండు వైపులా యాడ్ చేయడం, రెండు వైపులా సబ్ట్రాక్ట్ చేయడం, రెండు వైపులా డివైడ్ చేయడం, అలా చేసాం కదా. ఇదే ప్రాబ్లమ్ ని మనం ఇన్వర్స్ ఆపరేషన్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. ఇందాక నేను మీకు ఏమని చెప్పాను? ఒక లీనియర్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలంటే వేరియబుల్స్ అన్నిటిని ఒక సైడ్, కాన్స్టెంట్స్ అన్నిటిని ఒక సైడ్ సెపరేట్ చేయాలని చెప్పాను. సో ఇక్కడ 2x అనేది నేను ఇటే ఉంచుతాను, LHS లోనే ఉంచుతాను. ఇక్కడ -3ని నేను ఇటు సైడ్ పంపించేస్తాను. పంపిస్తే ఏమవుతుంది? మైనస్ కాస్త LHS నుంచి RHSకి వెళ్తే మైనస్ కి ఇన్వర్స్ ఆపరేషన్ ఏమని చెప్పాను నేను? ప్లస్. ఇక్కడికి వచ్చేసరికి ఇది ప్లస్ అవుతుంది. ఏం చేశాను నేను ఇక్కడ? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు అవతలకి ఈ -3ని ట్రాన్స్పోజ్ చేశాను, అంటే పంపించేశాను. పంపిస్తే ఏమైంది? -3 కాస్త ఇన్వర్స్ ఆపరేషన్ లోకి వెళ్ళి +3 అయింది. సో 2x = ఎంత అయింది? 10 అయింది. రైట్? నాకు కావాల్సింది x వాల్యూ, కానీ ఇక్కడ 2x వాల్యూ వచ్చింది నాకు. సో నేను ఏం చేయాలి? ఈ 2ని ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేయాలి. ఇక్కడ 2x అంటే నథింగ్ బట్ 2 × x. ఇంటూ కి ఇన్వర్స్ ఆపరేషన్ ఏముంది? డివిజన్. సో నేను ఈ 2ని కనుక ఆపోజిట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? అది 10ని డివైడ్ చేస్తుంది. వై? ఇక్కడ ఇంటూ ఆపరేషన్ లో ఉంది, అటు వెళ్ళేసరికి ఏమైంది? డివిజన్ ఆపరేషన్ లోకి వెళ్ళింది. రైట్? ఇంటూలో మల్టిప్లికేషన్ లో ఉంటే డివిజన్ లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డివిజన్ లో ఉంటే ఇటు వెళ్ళేసరికి ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. ఇన్వర్స్ ఆపరేషన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇదంతా సింపుల్ గా అర్థమైపోతుంది. రైట్? 2 × 1 = 2, 2 × 5 = 10. సో x వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది నేను ఏం చెప్పాను అనేది. ఈ ఇన్వర్స్ ఆపరేషన్స్ అనేది చాలా సింపుల్ అండ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి కనుక అర్థం చేసుకోవాలంటే, మీరు చిన్నప్పుడు పుట్టగానే నడవడం వచ్చేసిందా? మాట్లాడడం వచ్చేసిందా? రాలేదు కదా. ఏం చేశారు? ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నారు.
ఇవి కూడా అంతే, చాలా సింపుల్. బట్ ఏం చేయాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే సింపుల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2y + 9 = 4 ఉంది. నేనేం చెప్పాను, వేరియబుల్స్ అన్ని ఒక పక్క ఉండాలి, కాన్స్టెంట్స్ అన్ని ఒక పక్కకు తెచ్చుకోవాలి. మనం తెచ్చుకోవాలి, అవి ఉండవు, మనం తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఉన్న వేరియబుల్ ఏంటి, y. కాన్స్టెంట్స్ 9, 4 ఉన్నాయి. నేనేం చేస్తున్నాను, ఈ 9 ని ఆపోజిట్ సైడ్ పంపించాను, ఈక్వేషన్ కి ఆపోజిట్ సైడ్ లో పంపించాను. అప్పుడు ఏమవుతుంది, +9 కాస్త ఆపోజిట్ సైడ్ లోకి వెళ్తే -9 ప్లస్ ఇన్వర్స్ ఏంటి ఆపరేషన్ మైనస్. సో -9. Then 2y = how much? 4 - 9 అంటే 4 - 9 అంటే 5 వస్తుంది. పెద్ద నెంబర్ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ వస్తుంది, మైనస్ సైన్ వస్తుంది, రైట్. మైనస్ సైన్. 2y అంటే అర్థం ఏంటి, 2 × y. నేను ఈ 2 అటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, ఇక మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఇటు వస్తే అది డివిజన్ అవుతుంది. y = -5/2. సింపుల్ గా ఉంది కదా, రైట్. మీరు ఇంకొక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారంటే చాలా సింపుల్ గా ఉంటుంది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వినండి. 3/7 + x = 17/7. చూడండి, ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక ఎగ్జాంపుల్, రైట్. ఈ ఎగ్జాంపుల్ లో మీకు ఇక్కడ ఉన్న వేరియబుల్ ఏంటి, LHS లో ఒకటే ఒక వేరియబుల్ ఉంది, దట్ టు x. ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది, ఒక కాన్స్టెంట్ ఉంది, ఇటు సైడ్ ఒక కాన్స్టెంట్ ఉంది. నేను మీకు ఏం చెప్పాను, సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, వేరియబుల్స్ అన్ని ఒక సైడ్ ఉండాలి, కాన్స్టెంట్స్ అన్ని ఒక సైడ్ ఉండాలి. సో నేను ఏం చేస్తున్నాను, x ని ఇక్కడే ఉంచేసి ఈ 3/7 ని ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తున్నా. 17/7 ఇది ఆల్రెడీ ఇక్కడే ఉంది, ఇది కూడా అవతలే ఉంది. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఇది ఇక్కడ ఎడిషన్ సింబల్ లో ఉంది, అటు వెళ్తే ఏమవుతుంది, సబ్ట్రాక్షన్, రైట్. x = డినామినేటర్ సేమ్ ఉన్నాయి. సో నేను ఏం చేయాలి, న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. Am I correct or not? 17 - 3 how much? 14/7. 7 1s are 7 2s are. So what is our x value? 2. So నేను ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే నాకు వచ్చే రిజల్ట్ ఏంటి, x వాల్యూ తెలుస్తుంది. నేను వేరియబుల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఈజ్ దట్ క్లియర్ నానా? ఈ కాన్సెప్ట్ మొత్తం మీద మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే, ఈక్వేషన్ ఇస్తే, దాంట్లో వేరియబుల్ పార్ట్ అంతా ఒక సైడ్ నుంచి కాన్స్టెంట్ పార్ట్స్ అన్నిటిని ఆపోజిట్ సైడ్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి వేరియబుల్ వాల్యూ వస్తుంది. ఇస్ దిస్ క్లియర్? ఈ ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసే ప్రాసెస్ లో మనం ఏం చేస్తాం, ఇన్వర్స్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. ఇన్వర్స్ ఎడిషన్ కి ఇన్వర్స్ ఆపరేషన్ మైనస్, మల్టిప్లికేషన్ కి ఇన్వర్స్ ఆపరేషన్ డివిజన్. యాజ్ ఇట్ ఈజ్ సిమిలర్లీ మైనస్ కి ఇన్వర్స్ ఆపరేషన్ ప్లస్, కి మల్టిప్లికేషన్. So remember this. If you remember this, you can solve simply the whole exercise. You can solve simply. Right. So ఇప్పుడు నేను మీకు ఒక సిమ్యులేషన్ షేర్ చేస్తాను, చూడండి. ఇక్కడ ఏముంది మనకి ఇచ్చిన ఈక్వేషన్, ఒక నిమిషం. సరే, రైట్. ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది చూడండి, x - 8 = -5 ఉంది. x - 8 = -5. సో ఇక్కడ ఉన్న వేరియబుల్ ఏంటి, మనకి వేరియబుల్ ఏముంది, LHS లో x అనే వేరియబుల్ ఉంది. కాన్స్టెంట్ కూడా -8 అనే ఒక కాన్స్టెంట్ ఉంది. నేను ఏం చేయాలి, కాన్స్టెంట్స్ అన్నిటిని రైట్ సైడ్ కి పంపించేద్దాం అని అనుకున్నాం కదా మనం. వేరియబుల్స్ అన్నిటిని ఒక సైడ్ ఉంచుదాము, కాన్స్టెంట్స్ అన్నిటిని ఒక సైడ్ అనుకున్నాం. సో ఈ -8 నేను ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, సో ఐదర్ పంపినన్నా పంపించవచ్చు, లేకపోతే నీ -8 ని 0 చేయడానికి ఏం చేయాలి, బోత్ సైడ్స్ +8 అన్నా యాడ్ చేయాలి. 8 యాడ్ చేస్తే ఏమవుతుంది, సో నెక్స్ట్ యాడ్ 8 టు బోత్ సైడ్స్. 8 యాడ్ చేశాను, ఏమైంది, x -8 +8 -5 +8. ఇక రెడ్ కలర్ లో కనిపిస్తుందా, నేను ఏం యాడ్ చేశాను, రెడ్ కలర్ లో కనిపిస్తుంది చూడండి, +8 నేను యాడ్ చేశాను, రైట్. ఏమొస్తుంది నెక్స్ట్ ఆన్సర్, సో -8 +8 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 8 - 5 అంటే ఎంత వస్తుంది, 3 వస్తుంది. సో x వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఇక్కడ చూడండి 2x + 8 = 10 ఉంది. 2x + 8 = 10.
ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు ఎల్హెచ్ఎస్ లో ఏమేమి ఉన్నాయి? 2x అనే ఒక టర్మ్ ఉంది, 8 అనే ఒక టర్మ్ ఉంది. సో నేను ఏం చేయాలి? వేరియబుల్ టర్మ్ ఇక్కడ ఉంచేసి కాన్స్టెంట్ టర్మ్ నాకు పంపించేస్తాను. కాన్స్టెంట్ టర్మ్ నాకు పంపించవచ్చు, లేదంటే పంపించకుండా నేను ఏం చేయొచ్చు? రెండు వైపులా -8 అనేది సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఏమవుతుంది? సో నెక్స్ట్ సబ్ట్రాక్ట్ 8 ఫ్రమ్ బోత్ సైడ్స్. సో ఈక్వేషన్ కి బోత్ సైడ్స్ నేను 8 సబ్ట్రాక్ట్ చేశాను. ఎంత వచ్చింది చూడండి, రెడ్ కలర్ లో కనిపిస్తుందా? రెడ్ నెంబర్స్ 2x + 8 -8 10 - 8. సో ఏమవుతుంది? ఈ -8 + 8 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఓన్లీ ఎల్హెచ్ఎస్ లో ఏముంటుంది? 2x ఒక్కటే ఉంటుంది. ఆర్హెచ్ఎస్ లో 10 - 8 2 వస్తుంది. 2x = 2. ఇప్పుడు చూడండి, 2x లో 2x అంటే అర్థం ఏంటి? 2 × x అని అర్థం. 2 × x అని అర్థం. సో ఇక్కడ నాకు ఇక్కడ 2 అనేది తీసేయాలంటే నేను ఏం చేయాలి? 2 అనే నెంబర్ వెళ్ళిపోవాలంటే దీన్ని 2 తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఏమవుతుంది? బోత్ సైడ్స్ 2 తో డివైడ్ చేస్తే 2x/2 2/2. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. x = 1 వస్తుంది. రైట్? అర్థమైందా? చూడండి నాన్న, ఇప్పుడు ఇందాక మనం సాల్వ్ చేసిన ఈక్వేషన్ లో మనకి వేరియబుల్ ఒక సైడే ఉంది. ఐదర్ ఎల్హెచ్ఎస్ లో ఉంది ఆర్ ఆర్హెచ్ఎస్ లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము? బోత్ సైడ్స్ వేరియబుల్ ఉంటే ఎలా చేయాలో చూద్దాం. 2x - 3 = x + 2. ఇప్పుడు చూడండి, నేను ఏమని చెప్పాను? ఈక్వల్ టు కి ఇటు సైడ్ మొత్తం ఎల్హెచ్ఎస్, ఇటు సైడ్ మొత్తం ఆర్హెచ్ఎస్ అని చెప్పాను. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ లో 2x అనే వేరియబుల్ ఉంది, ఇక్కడ ఏంటి? ఇక్కడ x అనే వేరియబుల్ ఉంది. నేనేం చేస్తున్నాను? ఈ ఎల్హెచ్ఎస్ లో ఉన్న 3 ని ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను ఫస్ట్ స్టెప్ లో. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తాను? ఈ x ని తీసుకొచ్చుకుంటాను. ఏం చేస్తున్నాను? వేరియబుల్స్ అన్నిటిని ఎల్హెచ్ఎస్ లో పడేసి కాన్స్టెంట్ అన్నిటిని ఆర్హెచ్ఎస్ లో పంపిస్తున్నాను. రైట్? 2x = x + 2. ఈ x + 2 ఎక్కడ ఉంది? ఆల్రెడీ ఆర్హెచ్ఎస్ లో ఉంది, నేనేం కొత్తగా తెలియదు. ఈ -3 ని ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే అదేమవుతుంది? +3. వెరీ గుడ్. ఎందుకు అంటే ఇన్వర్స్ ఆపరేషన్. అది ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ కి వెళ్ళింది, అంటే పార్టీ చేంజ్ చేసింది. పార్టీ చేంజ్ చేస్తే సింబల్ చేంజ్ చేయాలి. రైట్? సైన్ చేంజ్ చేసాం మనం. రైట్? 2x = x + 2 + 3. 2 + 3 అంటే మనం 5 అని రాయొచ్చా? x + 5. ఇప్పుడు ఏం చేద్దాము? ఈ x ని ఎల్హెచ్ఎస్ లోకి తెచ్చుకుందాము. సో ఇక్కడ ఉంటే ఇది ప్లస్ సింబల్ తో ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ = ఆల్రెడీ x వెళ్ళిపోయింది, ఆర్హెచ్ఎస్ లో ఉండేదల్లా ఒకటి, అది 5 ఉంటుంది. 2x - x అంటే x = 5. రైట్? సో ఇప్పుడు మీకు అర్థమైందా? రెండు సైడ్లు వేరియబుల్ ఉంటే, ఎల్హెచ్ఎస్ లో ఆర్హెచ్ఎస్ లో వేరియబుల్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలో అర్థమైందా? ఏం చేయాలి? ఫస్ట్ ఎల్హెచ్ఎస్ లో ఉన్న కాన్స్టెంట్స్ ని ఆర్హెచ్ఎస్ లో పంపించండి. తర్వాత ఆర్హెచ్ఎస్ లో ఉన్న కాన్స్టెంట్ వేరియబుల్స్ ని ఎల్హెచ్ఎస్ లోకి తెచ్చేసుకోండి. సో దట్ వేరియబుల్స్ అన్ని ఎల్హెచ్ఎస్ లోకి వచ్చేస్తాయి, కాన్స్టెంట్స్ అన్ని ఆర్హెచ్ఎస్ లోకి వెళ్ళిపోతాయి. ఫైనల్ గా మనకి ఏమొస్తుంది? వేరియబుల్ వాల్యూ వస్తుంది. రైట్? ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. ఏంటిది? 2x/3 + 1 = 7x/15 + 3. రైట్? చూడండి, ఇక్కడ వేరియబుల్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి మనకి చెప్పండి. ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. సో కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి? ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. సో నేను ఏం చేయాలి? ఫస్ట్ ఇటు సైడ్ ఉన్న కాన్స్టెంట్ ని అటు సైడ్ పంపిస్తాను. రైట్? 2x/3 = 1 అటు పంపిస్తున్నా కదా, 7x/15. ఇది ఇక్కడ ఆల్రెడీ ఉన్నది మొత్తం ఎగ్జాక్ట్ గా ఉన్నట్టు రాసేస్తున్నాను. 7x/15 + 3. ఇక్కడ నుంచి వచ్చిన +1 ఏమవుతుంది? ఇన్వర్స్ ఆపరేషన్. ప్లస్ ఇన్వర్స్ ఆపరేషన్ ఏంటి? -1. ఎందుకని -1 అయింది? ఈక్వల్ టు సింబల్ కి ఆపోజిట్ సైడ్ కి వెళ్ళిపోయింది. రైట్? 2x/3 ఇక్కడ 7x/15. 3 - 1 అంటే ఎంత అవుతుంది? 2 అవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు వేరియబుల్ టర్మ్ ఎల్హెచ్ఎస్ లో ఇది ఉంది, ఆర్హెచ్ఎస్ లో ఇది ఉంది. సో నేను ఈ వేరియబుల్ టర్మ్ ని ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ కి తెచ్చేస్తున్నాను. ఏమవుతుంది? 2x/3 మైనస్, ఎందుకు మైనస్ అయింది?
ఎందుకు అంటే RHS నుంచి LHS కి వచ్చింది. ఒక సైడ్ నుంచి ఒక సైడ్ కి వచ్చిందంటే దాని సైన్ ఏమవ్వాలి, చేంజ్ అవ్వాలి. ఇన్వర్స్ ఆపరేషన్ తీసేసుకోవాలి అది. రైట్, ఇప్పుడు దీని తర్వాత కంటిన్యూషన్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2x/3 7x - 15. ఈ రెండిటికి ఈ రెండు ఫ్రాక్షనల్ వాల్యూస్. ఫ్రాక్షనల్ వాల్యూస్ ఎప్పుడైనా నేను సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి, LCM తీసుకోవాలి. వీటి LCM ఎంత అవుతుంది, 15. 3 కి 15 కి LCM 15 అవుతుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి అన్న. ఎందుకంటే ఈ రెండు ఒకటే టేబుల్ లో ఉన్నాయి కాబట్టి 3 అనే టేబుల్ లో 15 కూడా వస్తుంది కదా. సో బిగ్గెస్ట్ నెంబర్ విల్ బికమ్ ద LCM. రైట్, డినామినేటర్ అంతా 3. 3 అనేది 15 ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది, 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఆ 5 తో నేను ఈ 2 ని మల్టిప్లై చేస్తాను. 5 × 2x - 15 1 టైం క్యాన్సిల్ అవుతుంది కదా, 7x is equal to 2. 5 2s are 10x - 7x by 15 is equal to 2. 10x - 7x, how much, 3x. Very good. 3x by 15 is equal to 2. 3 5s are. So x/5 is equal to 2. ఇప్పుడు నేను ఈ 5 అనేది డినామినేటర్ లో ఉంది. 5 అనేది డినామినేటర్ లో ఉందంటే ఏంటి అర్థం, డివిజన్. x ని 5 అనేది డివైడ్ చేస్తుంది. అట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, ఇన్వర్స్ ఆపరేషన్. డివిజన్ కి ఇన్వర్స్ ఆపరేషన్ ఏంటి, మల్టిప్లికేషన్. వెరీ గుడ్. x = 2 × 5. వాట్ ఈస్ ద ఆన్సర్, x = 10. సో అవర్ రిజల్టెంట్ ఆన్సర్ ఇస్ x = 10. మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడం వల్ల ఏం సాధించాం, వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఏం సాధించాం, వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. దాన్ని సాల్వ్ చేయడం కోసం ఏం చేసాం, మనము వేరియబుల్స్ అన్నిటిని ఒక పక్క రాసుకున్నాము, కాన్స్టెంట్ అన్నిటిని ఇంకో పక్కకు పంపించాము. ఈ ప్రాసెస్ లో మనం దేని హెల్ప్ తీసుకున్నాము, ఇన్వర్స్ ఆపరేషన్ హెల్ప్ తీసుకున్నాము. ఇస్ దట్ క్లియర్ అలా? రైట్, మీకు ఇంకొక ప్రాబ్లం చూపిస్తాను. ఈ ప్రాబ్లం కి రాయటం ఏం రాసిన స్టెప్స్ మీరు చెప్పాలి. ఎవరు చెప్పాలి, మీరు చెప్పాలంటే ఎవరు, ముందు బెంచ్ లో వాళ్ళ, వెనక బెంచ్ లో వాళ్ళ, మధ్య బెంచ్ వాళ్ళ, అలా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ టు ట్రై. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి ఆన్సర్ ఏమై ఉండొచ్చు అనేది గెస్ చేసి నాకు చెప్పాలి. రైట్, 3m = 5m - 8/5. రైట్, చూడండి అన్న, ఇది ఒక ఈక్వేషన్. ఈక్వేషన్ అని నేను ఎందుకన్నాను, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంది. ఇందులో LHS ఏంటి, ఇది LHS, ఇది RHS. ఇక్కడ ఉన్న వేరియబుల్స్ ఏంటి, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వేరియబుల్ ఏంటిది, అది m అనే వేరియబుల్. LHS లో ఉంది, RHS లో ఉంది. సో నేను ఏం చేయాలి, RHS లో ఉన్నదాన్ని LHS లోకి తీసుకొచ్చేస్తాను. 3m. ఇప్పుడు నేను ఇటు నుంచి ట్రాన్స్పోజ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఇన్వర్స్ ఆపరేషన్. వెరీ గుడ్, ఇన్వర్స్ ఆపరేషన్ తీసుకుంటుంది. రైట్, ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉన్నట్టు, ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు. ఈ +5m కాస్త ఇటు వస్తే ఏమవుతుంది, -5m. రైట్, ఇది ఆల్రెడీ 5m వెళ్ళిపోయింది అనుకోండి. RHS లో ఏముంటది, ఒక 8/5 మాత్రమే ఉంటది. రైట్, 3m - 5m ఎంత వస్తుంది, 3m నుంచి 5m తీసేస్తే 2m వస్తుంది. పెద్ద నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మనం రిజల్ట్ కి కూడా మైనస్ పెట్టాలి. రైట్, -8/5. ఇప్పుడు చూడండి, LHS లో మైనస్ సింబల్ ఉంది, RHS లో మైనస్ సింబల్ ఉంది. నేను రెండు వైపులా మైనస్ సింబల్ అప్లై చేశాను అనుకోండి, ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. రైట్, ఏం చేశాను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. LHS లో RHS లో రెండు వైపులా నెగిటివ్ సింబల్ ఉంది, మైనస్ సింబల్ ఉంది. సో నేను ఏం చేశాను, మల్టిప్లైయింగ్ విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. రెండు వైపులా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2m = 8/5. ఇప్పుడు చెప్పండి, నాకు ఇక్కడ వేరియబుల్ ఒకటే కావాలి, కానీ ఇక్కడ 2 అనే నెంబర్ కూడా ఉంది. నేను ఈ 2ని అవతల సైడ్ పంపిస్తే అది ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషన్ లో ఉంది. 2m అంటే అర్థం ఏంటి, 2 × m అని అర్థం. 2m అంటే 2 × m అని అర్థం. 2 × m కాబట్టి నేను అటు సైడ్ పంపించాను అనుకోండి, ఏమవుతుంది, డివిజన్ లోకి వెళ్తుంది. సో నేను అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, డివిజన్ లోకి వెళ్తుంది. డివిజన్ అయిందంటే అర్థం ఏంటి, m = 8/5 × 1/2. డివిజన్ అంటే అంతేనా, డినామినేటర్ లోకి వెళ్ళిపోతే డివిజన్ అయినట్టేనా.
రైట్ 8/5 ఇంటూ 1/2 2 కాస్త ఇటు సైడ్ వచ్చేసరికి ఏమైంది 1/2 అయింది రైట్ సో న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ డినామినేటర్ ఇంటూ డినామినేటర్ ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు 2 1 2 4 m = 4/5 సో అర్థమైంది కదా ఎప్పుడైనా ఒక ఈక్వేషన్ లో బోత్ సైడ్స్ వేరియబుల్ ఉంటే వేరియబుల్స్ అన్నిటిని ఒక సైడ్ తెచ్చుకోండి కాన్స్టెంట్స్ అన్నిటిని ఇంకో సైడ్ పంపించండి పంపించాక వాటిని ఏం చేస్తారు అక్కడ ఉన్న ఆపరేషన్స్ వైజ్ గా సాల్వ్ చేయండి సాల్వ్ చేస్తే మనకి వేరియబుల్ వాల్యూ వస్తుంది రైట్ మనము ఇప్పుడు మనకి ఇది ఒక ప్రాబ్లం కదా మీకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాను చూడండి దాన్ని ఎలా సింప్లిఫై చేయాలో నాకు చెప్పండి రైట్ 5x minus 2 in the bracket 2x minus 7 is equal to 2 into 3x minus 1 7/2 రైట్ ఇప్పుడు చెప్పండి ఇది ఒక ఈక్వేషన్ అవునా కాదా అవును ఎందుకని ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి సో ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి నాకు ఇందులో LHS ఏమవుతుంది ఈ పార్ట్ మొత్తం LHS అవుతుంది ఈ పార్ట్ మొత్తం RHS అవుతుంది అంతేనా ఇది LHS ఇది RHS సో నీకు ఇక్కడ బ్రాకెట్ అనే ఒక ఆపరేషన్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే LHS లో ఫస్ట్ ఉన్న బ్రాకెట్ ని తీసేసి దాన్ని సింప్లిఫై చేసుకుంటా LHS ఏముంది LHS లో రాద్దాం LHS లో ఏముందో రాద్దాం 5x minus 2 into 2x minus 7 ఏం చేశాను నేను దీనిని ఈ బ్రాకెట్ ని తీసేస్తున్నా తీసేయాలంటే ఏం చేయాలి నేను 5x minus 2 2s are 4x minus 2 into plus 2 minus 4x and again ఈ -2 into -7 ఎంత వస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into 7 14 రైట్ ఇప్పుడు 5x minus 4x అంటే ఎంత వస్తుంది x plus 14 as it is సో LHS వాల్యూ ఎంత x plus 14 ఎంత వచ్చింది సో అలానే నేను RHS వాల్యూని కూడా సాల్వ్ చేస్తాను ఎంత మనకి ఇక్కడ RHS 2 into 3x minus 1 plus 7/2 7/2 ఉంది సో నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ వాల్యూతో ఈ బ్రాకెట్ లో ఉన్న నెంబర్స్ ని మల్టిప్లై చేస్తున్నాను 2 3 6x into 2 into -1 అంటే -2 plus 7/2 ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంది 6x రైట్ -2 plus 7/2 అప్పుడు ఏం చేయాలి నేను ఇక్కడ ఏం లేకపోతే డినామినేటర్ లో ఏమున్నట్టు 1 ఉన్నట్టు సో ఏం చేయాలి నేను ప్లస్ 2 2s are -4 plus 7/2 అంటే ఎంత వస్తుంది నాకు ఈక్వల్ టు 6x ప్లస్ 7 minus 4 అంటే ఎంత వస్తుంది 3/2 సో RHS వాల్యూ ఎంత వచ్చింది నాకు 6x plus 3/2 మనకి ఈక్వేషన్ లో ఏంటి LHS equal to RHS సో LHS వాల్యూ x plus 14 వచ్చింది RHS వాల్యూ ఎంత వచ్చింది 6x plus 3/2 వచ్చింది ఈ రెండింటిని నేను ఈక్వల్ చేశాను ఏం చేశాను ఫస్ట్ LHS తీసుకున్నాను దాన్ని సింప్లిఫై చేశాను RHS తీసాను దాన్ని సింప్లిఫై చేశాను వచ్చిన వాల్యూస్ రెండింటిని ఈక్వల్ చేశాను ఎందుకంటే LHS equal to RHS ఉంది కదా అదే చేశాను సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఏం చేయాలి వేరియబుల్స్ అన్నిటిని ఒక సైడ్ తీసుకెళ్ళాలి కాన్స్టెంట్స్ అన్నిటిని ఇంకో సైడ్ తీసుకెళ్ళాలి రైట్ ఇప్పుడున్న 6x ని తీసుకొస్తాను x plus 14 minus 6x by is equal to 3/2 ఇంతేనా am I correct or not ఇక్కడ x ఉంది ఇక్కడ 6x ఉంది సో ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఏమవుతుంది సబ్ట్రాక్ట్ చేయాలి 6 minus 5 అంటే ఏమవుతుంది 6 minus x అంటే 5x అవుతుంది బిగ్గర్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి -5x plus 14 is equal 3/2 నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ వేరియబుల్ టర్మ్ ఉంది ఇక్కడ కాన్స్టెంట్ ఉంది ఈ కాన్స్టెంట్ అవతల సైడ్ కి ట్రాన్స్పోజ్ చేయండి ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు నాకు ప్లస్ నెంబర్ ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవ్వాలి ఎవ్రీవన్
ఒక్కళ్ళు ఇద్దరు కాదు, అందరు చెప్పాలి. ప్లస్ నెంబర్ ని నేను అవతల సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ వస్తుంది. వెరీ గుడ్. 5x is equal to 3/2 minus 14. రైట్, మైనస్ 5x. ఇవి రెండు ఫ్రాక్షన్స్. ఏవైనా రెండు ఫ్రాక్షన్స్ ని నేను సబ్ట్రాక్ట్ చేయాలన్నా ఎడిషన్ చేయాలన్నా ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం లేదు కదా డినామినేటర్ లో. సో 1 ఉన్నట్టు. 3 minus 2 14 28/2 minus 5x equal to how much? Minus 28 plus 3 అంటే minus 25/2. రెండు వైపులా మైనస్ సింబల్ ఉంది. సో వాట్ ఐ కెన్ డూ? రెండు వైపుల్ని మైనస్ నెంబర్ తో మల్టిప్లై చేస్తాను. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 5x equal to 25/2 అవుతుంది. సో x ఏమవుతుంది? 25/2 into 1/5. ఇప్పుడు చెప్పాలి నాకు 1/5 ఎక్కడి నుంచి వచ్చింది? 1/5 ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్తారు? ఫాస్ట్ గా ఎవరు చెప్తారు? ఇక్కడ ఉన్న 5x లో 5 ని నేను ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే ఇది ఆల్రెడీ మల్టిప్లికేషన్ లో ఉన్నట్టు కదా. 5x అంటే దాని అవతల సైడ్ పంపిస్తే డినామినేటర్ లోకి వెళ్తుంది, అంటే డివిజన్ లోకి వెళ్తుంది. 5 ones are 5 5s are. So what is our required value? 5 into 1 5, 2 into 1 2. X value ఎంత వచ్చింది? 5/2. X value is 5/2. So if you solve this equation, if you simplify this equation, what you are getting? Variable value you are getting. What you are getting? Variable value you are finding. Is this clear, Nana? Is this clear? Shall we solve one more problem? Right, very good. You are so interested today. Very, very nice. Show the same interest every day and try to learn more and more things. ఇంకొక ప్రాబ్లం చెప్తున్నాను. ఇది ఈ ఎక్సర్సైజ్ కి లాస్ట్ ప్రాబ్లం నేను చెప్పబోయేది. 7y plus 4/y plus 2 is equal to minus 4/3. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఈక్వేషన్ అవునా కదా? ఇంతకీ ఎస్ ఈక్వేషన్. ఎందుకు అని అంటే ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంది. ఇదంతా ఎల్హెచ్ఎస్, ఇదంతా ఆర్హెచ్ఎస్. రైట్, అప్పుడు నేను ఏం చేయాలి మరి? ఇక్కడేమో ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది. దీన్ని సపరేట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ డినామినేటర్ లో ఉన్న నెంబర్ ని నేను ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తా. డినామినేటర్ అంటే డివిజన్, డివిజన్ లో ఉన్న దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్. వెరీ గుడ్, మల్టిప్లికేషన్ అవుతుంది. 4/3 into y plus 2. ఎందుకు ఈ y plus 2 పైన న్యూమినేటర్ లోకి వెళ్ళింది? ఎందుకు అంటే ఇక్కడ డివిజన్ లో ఉంది, ట్రాన్స్పోజ్ చేస్తే న్యూమినేటర్ లోకి వెళ్తుంది. Am I right or not? Right. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, అది డినామినేటర్ లో ఉంది. నేను అవతల సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్. వెరీ గుడ్, ఇన్వర్స్ ఆపరేషన్. డివిజన్ కి ఇన్వర్స్ ఆపరేషన్ ఏమవుతుంది? మల్టిప్లికేషన్. రైట్, సో నేను దీన్ని కూడా 3 కూడా ట్రాన్స్పోజ్ చేస్తున్నా. 3 into 7y plus 4 minus 4 into y plus 2. సో నేను ఇప్పుడు దీన్ని బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తున్నాను. 3 into 7y అంటే 3 7s are 21y plus 3 4s are 12. రైట్, ఇక్కడ -4 into y minus 4y minus 4 into 2 minus 8. రైట్, ఇప్పుడు నేను వేరియబుల్స్ అన్నిటిని ఒక సైడ్ తీసుకెళ్దాం అనుకుంటున్నా, కాన్స్టెంట్స్ అన్నిటిని ఆపోజిట్ సైడ్ పంపిద్దాం అనుకుంటున్నా. ఎల్హెచ్ఎస్ లో వేరియబుల్స్ కలెక్ట్ చేస్తా. రైట్, ఆర్హెచ్ఎస్ లో కాన్స్టెంట్స్ కలెక్ట్ చేస్తా. రైట్, ఇక్కడ 4y ఉంది, నేను ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? -4y ఉంది కదా, ఇటు వస్తే +4y అవుతుంది. ఆర్హెచ్ఎస్ లో ఏముంది? -8 ఉంది. నేను ఇక్కడ ఉన్న 12 ఇటు ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసా. ఇక +12 కాస్త ఇక్కడికి వస్తే ఏమవుతుంది? -12. వెరీ గుడ్, -12. వై -12? ఎందుకు అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఆపోజిట్ వస్తే ఏమవుతుంది? మైనస్ సింబల్ వస్తుంది. రైట్, 21y plus 4y ఎంత? 25y is equal to -8 -12. రెండు నెగిటివ్ నెంబర్స్. ఏం చేయాలి మనం? ఎస్, యాడ్ చేయాలి. యాడ్ చేసి రిజల్ట్ కి ఏం పెట్టాలి? ప్లస్ సింబలా మైనస్ సింబలా? మైనస్ సింబల్. రైట్, -20.
రైట్, ఇక 25y ఈక్వల్ టు -20 వచ్చింది. మరి నేను y వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఉన్న 25 ని ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అది ఎవరు చెప్తారు? రైట్ రైట్ రైట్, వెరీ గుడ్, ఎవ్రీ వన్ షుడ్ సే. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, అందరూ చెప్పాలి. 25y ఈక్వల్ టు -20, y ఈక్వల్ టు -20 by 25. Why it came in the denominator? Why? Because ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ ఆపరేషన్ లో ఉంది. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఇన్వర్స్ ఆపరేషన్ తీసుకొని డివిజన్ లోకి వెళ్ళిపోతుంది. 5 5s are 5 4s are. So -4/5. Y is equal to -4/5. This is our required answer. Is this clear, Nana? Yes, it is clear. Very good. Right. ఇప్పుడు మనం ఒక వర్డ్ వాల్ యాక్టివిటీ చేద్దామా? ఒక గేమ్ ప్లే చేద్దామా? Right. I'm sharing a word wall. You have to solve and say the answer. Don't simply look at the word wall. Everybody should solve and say the answer. Not by one person or by two persons. రాని వాళ్ళు ట్రై చేయాలి, వచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా చేయాలి. Am I right? Right, నన్ను చూడండి. సాల్వ్ 2x + 8 = 24. ఎంత ఉంది? 2x + 8 = 28. సారీ 24. LHS లో ఉన్న 8 ని RHS లోకి పంపిస్తా. ఎంత వస్తుంది? ఇది +8 కాస్త అటు వెళ్తే -8 అవుతుంది. 24 - 8 అంటే ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో 2x = 6. x = ఎంత అవుతుంది? ఎవరు సాల్వ్ చేసి చెప్తారు నాకు ఆన్సర్? చెప్పాలి. 24 - 8 అంటే 6 అవుతుందా, 16 అవుతుందా, ఎంత అవుతుంది నాకు చెప్పాలి ఫాస్ట్ గా. 16. x = ఎంత అవుతుంది? 8 అవుతుంది. వెరీ గుడ్. హూ సెడ్ కరెక్ట్ ఆన్సర్? రైజ్ యువర్ హ్యాండ్. సూపర్ నాన్న, సూపర్. రైట్, ఇక్కడ 4k - 11 ఉంది. వాట్ ఈస్ ద వేరియబుల్ హియర్? k is the variable. వెరీ గుడ్. ఇక్కడ -11 ని నేను ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేసా. అప్పుడు ఏమవుతుంది? +11 అవుతుంది. 37 + 11 అంటే 48. 4k = 48. మరి k అంటే ఎంత అవుతుంది? 4 కూడా పంపించేయాల్సి వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది? k = సాల్వ్ చేసి చెప్పండి ఫాస్ట్ గా, టైం అయిపోతుంది. రైట్, k = 12. సూపర్. రైట్, 12h - 4 = 2. ఇక్కడ చూడండి అన్న, వాట్ ఈస్ ద వేరియబుల్ హియర్? h is the variable. సో h ని ఇక్కడ నుంచి ఈ -4 ని అవతల సైడ్ కి పంపించండి. ఏమవుతుంది? +4 అవుతుంది. 2 + 4 అంటే 6 అవుతుంది. 12h = 6. h = 6/12. 6/12 అంటే ఎంత వస్తుంది ఆన్సర్? సాల్వ్ చేసి చెప్పండి. 0.5. -0.5 +0.5. ఇదా? ఇదేనా? వెరీ గుడ్. రైట్. 2 × x + 1 = 16. నేను ఈ బ్రాకెట్ ని తీసేయాలనుకుంటే ఏం చేయాలి? ఈ 2 తో ఈ x ని మల్టిప్లై చేయాలి, 1 ని మల్టిప్లై చేయాలి. సో ఏమవుతుంది? 2x + 2 = 16. బోర్డ్ మీద చూద్దామా మనం ఈ ప్రాబ్లం ని? రైట్, ఈ ప్రాబ్లం ని మనం బోర్డ్ మీద చూద్దాం. రైట్, మీరు చూడండి, అందులో మీరు ట్రై చేయండి. 2 × x + 1 = 16 అని అక్కడ ఉంది. సో నాకంటే ముందు మీరే సాల్వ్ చేస్తారు. ఐ నో ఇట్. ఎందుకంటే మీలో చాలా మంది ఇంట్రెస్టింగ్ గా శ్రద్ధగా విన్నారు. ఎంత నాన్న? 2 × x + 1 = 16. సో నేను ఈ బ్రాకెట్ తీసేయాలంటే ఏం చేయాలి? ఈ 2 తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 × x 2x + 2 × 1 2 = 16. ఈ 2 నేను అవతల సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 2x = 16 - 2. 2x = 16 - 2 అంటే ఎంత? 14. వెరీ గుడ్. x = ఈ 2 ని నేను ఆపోజిట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? -2 అవుతుందా? -2 కదా?
వెరీ గుడ్. -2 అవ్వదు. -2 ఎందుకు అవుతుంది? ఇక్కడ +2 ఉండుంటే -2 అయ్యేది. కానీ ఇక్కడ ఏంటి? 2x. 2x అంటే 2 × x. 2 × x అంటే ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? డివిజన్ లోకి వెళ్తుంది. డివిజన్ లోకి వెళ్తే 2 7s are 14. x = 7. So x value is 7. Very good. Who got correct answer? Very good, Nana. Very good. ఇప్పుడు చూడండి, సాల్వ్ 6 + y = 13. 6 + y = 13. ఇక్కడ ఉన్న వేరియబుల్ ఏంటి అసలు? y అనే వేరియబుల్ ఉంది. సో కాన్స్టెంట్ LHS లో ఉన్న కాన్స్టెంట్ ని నేను RHS లోకి ట్రాన్స్పోజ్ చేస్తా. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? -6 అవుతుంది RHS లో. 13 - 6 అంటే 7. కరెక్ట్. Right. 4 - 6n = -2. Now tell me what we have to do. What is the variable here? N. N is the variable. N అనేది ఒక వేరియబుల్ అక్కడ. 4 - 6n = -2. అదొక వేరియబుల్. సో మనం ఇది బోర్డ్ మీద చూద్దామా? నో ఇష్యూస్. చూడండి, 4 - 6n = -2. Am I right or not? సో ఇక్కడ ఉన్న వేరియబుల్ ఏంటి? n అనేది ఒక వేరియబుల్. సో నేను ఏం చేస్తున్నా? వేరియబుల్ పార్ట్ ని LHS లో ఉంచి కాన్స్టెంట్ పార్ట్ ని RHS లో పంపిస్తున్నా. -6n = -2 ఆల్రెడీ ఉంది. సో ఇది కూడా పంపిస్తే ఏమవుతుంది? ఇక్కడ +4 ఉంది. అవతల పంపిస్తే -4. -6n = -4 -2 అంటే ఎంత? -6. సో రెండు వైపులా మైనస్ ఆపరేషన్ ఉంది. సో if I multiply both sides with minus, it will get plus. Right? 6n = 6. మరి n వాల్యూ ఏమవుతుంది? 6n అంటే ఎంత? 6 × n అని అర్థం. అవతల పంపిస్తే ఏమవుతుంది? 6 / 6 అంటే డినామినేటర్ లోకి వస్తుంది. 6/6 అంటే 1 n వాల్యూ ఎంత? 1. n వాల్యూ 1 మరి ఈ ప్రాబ్లం కి? రైట్. n వాల్యూ 1. 8x + 2 = 4x + 10. ఇప్పుడు నాకు మీరు సాల్వ్ చేసి చెప్పాలి. ఫస్ట్ వర్డ్స్ తో సాల్వ్, నోట్ తో సాల్వ్ చేద్దాము, తర్వాత పేపర్ పెన్నులు పెడదాం. రైట్. ఇక్కడ LHS లో ఏమేమి ఉన్నాయి? 8x + 2 ఉంది. RHS లో 4x + 10 ఉంది. అంటే రెండు వైపులా వేరియబుల్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. సో మనం ఏం చేయాలి? వేరియబుల్స్ అన్నిటిని LHS లో పెడదాం, కాన్స్టెంట్స్ అన్నిటిని RHS లో పెడదాం. సో ఇటున్న 4x ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? -4x ఉంది. ఇటున్న 2 ని తీసుకెళ్లి ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? -2 అవుతుంది. సో 8x - 4x ఏమో 4x అవుతుంది. 10 - 2 8 అవుతుంది. సో x వాల్యూ ఎంత అవుతుంది? సాల్వ్ చేయండి. ఇలా నోట్ తో చెప్తే మీకు ఎంతమందికి అర్థమైందో తెలియదు, కానీ సాల్వ్ చేసి చెప్పండి నాకు. నోట్ తో కాదు, చేతితో సాల్వ్ చేసి చెప్పాలి. రైట్. ఆన్సర్ ఎంత వచ్చింది? వెరీ గుడ్. x = 2. కరెక్ట్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం వచ్చింది మనకి. ఏంటో ప్రాబ్లం? 4y - 6 = 2y + 10. ఇప్పుడు చెప్పండి మనం ఏం చేయాలి? రెండు వైపులా వేరియబుల్స్ ఉన్నాయి, రెండు వైపులా కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో వేరియబుల్స్ ని LHS లోకి తీసుకుందాం, కాన్స్టెంట్స్ ని RHS లోకి తీసుకుందాము. ఈజ్ దిస్ ఏ రూల్? వేరియబుల్స్ ఎప్పుడు LHS లోనే తీసుకోవాలి, కాన్స్టెంట్స్ ఎప్పుడు RHS లోనే తీసుకోవాలని అలా ఏం రూల్ లేదు. మనం అలా కన్వీనియంట్ కోసం మనం అలా తీసుకుంటున్నాం. కావాలంటే మీరు వేరియబుల్స్ అన్నిటిని RHS లో తీసుకోండి, కాన్స్టెంట్స్ అన్నిటిని LHS లో తీసుకోండి. సో అది మీరు ఎట్ సైడ్ తీసుకున్నారు అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, చూడండి అన్న, నేను ఈ వేరియబుల్ ని ఇటు తీసుకొస్తున్నాను, ఈ కాన్స్టెంట్ ని అటు తీసుకెళ్తున్నాను. ఏమవుతుంది? ఇటు వస్తే -2y, 4y - 2y. కాన్స్టెంట్ -6 అటు వెళ్తే ఏమవుతుంది?
ప్లస్ 6 అవుతుంది. Is this correct or not? Have I formed this? Right, 4y minus 2y is equal to 2y. 10 plus 6 అంటే 16. 2y is equal to 16. మరి y ఏమవుతుంది? 16 by 2 into 2. Who will say? By 2 or into 2? By 2. Very good. ఎందుకు అంటే ఇది ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది. సో ఇక్కడికి వస్తే ఏమైతే డినామినేటర్ లోకి వస్తుంది, అంటే డివిజన్ లోకి వస్తుంది. 2 1s are 2 8s are. Y equal to 8. So our required answer is y equal to 8. Y equal to 8. Y equal to 8 కదా? Right. Solve 3t minus 2 plus 4. ఇది నేను ఈ రోజు ఇచ్చే హోంవర్క్ మీకు. Right. What is our homework? 3t minus 2 plus 4 is equal to 4. ఇది హోంవర్క్ మీకు ఈరోజు. నాకు నెక్స్ట్ వీక్ మీరు ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. కాపీ చేశారా హోంవర్క్? నేను లాస్ట్ లో బోర్డ్ మీద డిస్ప్లే చేస్తాను హోంవర్క్. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. 10th ప్రాబ్లం సాల్వ్ చేయండి. 2 into w minus n 1 equal to 4w. ఇక్కడ వేరియబుల్ ఏంటిది? What is the variable present in this equation? W. W is the variable in the given equation. 2 into w minus 1 equal to 4w. Right. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎవరు చెప్తారు ఏం చేయాలో? బోర్డ్ మీద రాసాను చూడండి. 2 into w minus 1 equal to 4w. సో నేను ఏం చేయాలి? ఫస్ట్ ఈ బ్రాకెట్ రిమూవ్ చేయాలి. 2 into w means 2w. 2 into minus 1 means 2. 2 into minus 1 అంటే minus 2. 4w. సో నెక్స్ట్ స్టెప్ మీ అందరూ తెలిసిన స్టెప్. ఏం చేయాలి? ఇందాక దాకా మనం అనుకున్నాం కదా, ఎప్పుడు వేరియబుల్స్ ని LHS లోనే పెట్టాలా, RHS లో ఎందుకు పెట్టకూడదు అని. సో ఇప్పుడు ఈ వేరియబుల్ ని నేను RHS కి పంపిస్తున్నాను. చూడండి, ఇక్కడ LHS లో ఏం మిగులుతుంది? -2 మిగులుతుంది. 4w మైనస్ ఇక్కడికి వెళ్ళిన 2w ఏమవుతుంది? -2w అవుతుంది. ఎందుకు -2w? ఇక ప్లస్ ఉంది, ఇటు వస్తే ఇది మైనస్ అవుతుంది. రైట్. 2 ఈక్వల్ టు 4 minus 2 అంటే 2w. రైట్. సో నేను ఏం చేస్తున్నా? -2 is equal to 2w అంటే 2w is equal to ఎంత అన్నట్టు? -2 అన్నట్టు. ఏం చేశాను? ఇది ఈక్వల్ టు ఇదన్నా, ఇది ఈక్వల్ టు ఇదన్నా ఒకటే కాబట్టి సో ఇటు ఇటు రాశాను. దానివల్ల ఏమైనా మిస్టేక్ ఉందా? అదేమైనా చేయకూడదు తప్ప? నో, అది తప్పు కాదు. అలా రాయొచ్చు మనం మ్యాథ్స్ లో. రైట్. 2w is equal to -2. నేను ఈ 2 ని అవతలికి ట్రాన్స్పోజ్ చేస్తాను. ఏమవుతుంది? +2 అవుతుంది కదా? am I correct? నో, +2 కాదు. మరి ఏమవుతుంది? వెరీ గుడ్. నేను అంతే అప్పుడప్పుడు మిస్టేక్స్ చెప్తాను, మీరే నన్ను కరెక్ట్ చేయాలి. 2w ఈక్వల్ టు -2 అంటే w ఈక్వల్ టు ఏమవుతుంది? -2/2 అవుతుంది. రైట్. ఇదైనా కరెక్టా కదా? ఇప్పుడు కూడా తప్పే రాసానా? ఇప్పుడు కరెక్టేనా? ఓకే దెన్ 2 1s are 2 1s are. సో ఇప్పుడు ఎంత అవుతుంది? -1. w is equal to -1. So what is our answer? W is equal to -1. So option choose చేసుకుందామా? ఆప్షన్ చూస్ చేసుకుందామా? W equal to -1. -1 వచ్చిందా? +1 వచ్చిందా? రైట్, -1 వచ్చింది. రైట్. సో మనకు అన్ని ప్రాబ్లమ్స్ ఆన్సర్ వచ్చిందా? రాలేదు కదా, మనం సాల్వ్ చేయలేదు కదా. 9th ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయలేదు? 9th ప్రాబ్లం ని ఎందుకు అంటే 9th ప్రాబ్లం మీరే సాల్వ్ చేయాలి. ఓకే ఓకే రైట్ నానా. ఈరోజు మనం ఏమేమి టాపిక్స్ నేర్చుకున్నామో ఒక్కసారి అన్ని రివైజ్ చేసుకుందామా మనం? సో మనము ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ లో లీనియర్ ఈక్వేషన్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటంటే దా ఈక్వేషన్ లో ఉండే వేరియబుల్ పవర్ 1 అయి ఉండాలి. దాన్ని అప్పుడు మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం అనుకోండి, 2w - 2 = 4w. ఇందులో ఓన్లీ 1 వేరియబుల్ ఉంది. ఒకటే వేరియబుల్ 2 ప్లేసెస్ లో ఉంది, అంతేగాని డిఫరెంట్ వేరియబుల్స్ అయితే కాదు. ఒకటే వేరియబుల్, ఇక్కడ w ఇక్కడ w.
సో డబ్ల్యూ పవర్ ఎంత ఉంది? 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా? ఏమీ లేదు. ఏమీ లేదంటే 1 ఉన్నట్టు లెక్క. సో ఏ ఈక్వేషన్ లో అయినా వేరియబుల్ పవర్ 1 ఉంటే దానిని లీనియర్ ఈక్వేషన్ అంటారు. హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ షుడ్ బి 1, దెన్ దట్ ఈస్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. ఒకటే వేరియబుల్ ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, రైట్? ఈక్వేషన్ ఉంటేనేమో లీనియర్ ఈక్వేషన్ అని, ఓన్లీ ఈక్వేషన్ ఈక్వల్ టు సింబల్ లేకుండా ఎక్స్ప్రెషన్ మాత్రమే ఉంటే లీనియర్ ఎక్స్ప్రెషన్ అని అంటాము, రైట్? మనం ఎలా సాల్వ్ చేయాలో మనం చూసాము. సో ఈరోజు నేను మీకు హోంవర్క్ కూడా ఇస్తున్నాను, చూడండి. నాన్న ఎవ్వరు లాగౌట్ అవ్వద్దు, లిజన్ కేర్ఫుల్లీ. హోంవర్క్ ఏంటి? 3 into t minus 2 plus 4 is equal to 4. నాకు ఇది హోంవర్క్ సాల్వ్ చేసి నెక్స్ట్ వీక్ చూపించాలి. How many members will show? Will you show or not? Right, very good, Nana. 3t minus 2 plus 4 equal to 4. నాకు దీన్ని సాల్వ్ చేసి నెక్స్ట్ వీక్ నాకు చెప్పండి. ఇప్పుడు చెప్తారా ఎవరైనా ఆన్సర్ ఎంతని? చెప్తారు ఇప్పుడు ఆన్సర్ ఎంతో? చాట్ బాక్స్ ఉందా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బాక్స్ ఉంది కదా, అందులోనే టైప్ చేయండి. ఇప్పుడైనా చెప్పండి. ఇంటికి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో మళ్ళీ ఒకసారి అన్ని రివైజ్ చేసుకొని అప్పుడు సాల్వ్ చేసైనా చెప్పండి. నో ఇష్యూస్ ఎప్పుడు చెప్పినా, రైట్ నానా? మనం ఈరోజు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ నేర్చుకున్నాము. యాక్చువల్లీ ఐ ప్లాన్ టు స్టార్ట్ ద నెక్స్ట్ చాప్టర్ ఆల్సో. నెక్స్ట్ చాప్టర్ కూడా ప్లాన్ చేశాను, అది మీకు చూపిద్దామని చెప్పేసి నేను అన్ని ప్రిపేర్ చేసుకున్నాను, సిమ్యులేషన్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కానీ ఈరోజు మనకు టైం సరిపోలేదు కదా. నెక్స్ట్ వీక్ కంపల్సరీగా మనం ఆ టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దాము. ఏంటో తెలుసా? చిన్నప్పుడు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా పాలిగాన్స్. నెక్స్ట్ వీక్ మీకు చెప్పబోయే టాపిక్ ఇదే. పాలిగాన్స్ లోనే 4-sided పాలిగాన్ ఏమంటారు? క్వాడ్రిలేటరల్ అంటారు కదా, ఆ క్వాడ్రిలేటరల్స్ నెక్స్ట్ వీక్ మన టాపిక్, రైట్? ఈ క్వాడ్రిలేటరల్స్ లో ఏమేమి ఉన్నాయి, మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది నెక్స్ట్ వీక్ చూద్దాము. పాలిగాన్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పేసి మీ పాలిగాన్స్ లో నుంచి క్వాడ్రిలేటరల్స్ నేర్పిస్తాను. ఇస్ దిస్ ఓకే నానా? సో ఈ మీన్ వైల్ మీరు ఏం చేస్తారు? ఈ రోజు నేర్చుకున్న క్లాసెస్ ఏంటో రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ నేను నేర్పించబోయే పాలిగాన్స్ మీన్స్ క్వాడ్రిలేటరల్స్ గురించి కూడా జస్ట్ బేసిక్స్ చూసుకోండి నాన్న. బేసిక్స్ చూసుకుంటే సో దట్ నేను చెప్పేటప్పుడు మీకు ఇంకా సింపుల్ గా ఈజీగా అర్థమవుతుంది. బేసిక్స్ చూసుకోవడం అంటే ఏం చేస్తారు? ప్రీవియస్ క్లాసెస్ లో మీకు పాలిగాన్స్ గురించి మీరు ఏమేమి విన్నారు, ఏమేమి నేర్చుకున్నారు అవన్నీ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. పాలిగాన్స్ అంటే ట్రయాంగిల్ కూడా ఒక పాలిగానే కదా. ట్రయాంగిల్, ఇది స్క్వేర్, ఇది పెంటగాన్. ఇందులో ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 సైడ్స్ ఉన్నాయి, అంటే ఇది ఒక హెక్సగాన్. సో ఈ పాలిగాన్స్ అన్నిటి గురించి మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీక్ డిస్కస్ చేసుకున్నాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూపించండి మీరు. ఓకేనా? ఓకేనా? యాజ్ ఆఫ్ టుడే ఐ ఎండ్ ద సెషన్. ఐ హోప్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ మీరు ఏం చేస్తారు? ఏం చేయాలి నెక్స్ట్ వీక్? ఈరోజు నేర్పించిన టాపిక్స్ అన్ని నేర్చుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏం చేస్తారు? నెక్స్ట్ వీక్ చెప్పబోయే టాపిక్ పాలిగాన్స్ గురించి కూడా నేర్చుకొని రండి. రైట్ నానా? ఈరోజు టాపిక్ ఎంతమందికి అర్థమైంది? ఇస్ దిస్ క్లియర్ నానా? బాగా నేర్చుకోండి. ఈరోజు చెప్పినవన్నీ ఇంటికి వెళ్ళాక రివైజ్ చేయండి, రైట్? రివైజ్ చేసి మంచి నెక్స్ట్ వీక్ చెప్పే పాలిగాన్స్ కూడా ప్రీవియస్ క్లాసెస్ లో ఏమేమి నేర్చుకున్నారో ఒకసారి అన్ని రివైజ్ చేసుకోండి. సో మనం ఈరోజు నేర్చుకున్న టాపిక్ అలా జస్ట్ సింపుల్ టాపిక్ నానా. ఈక్వేషన్స్ అంటే జస్ట్ ఎల్హెచ్ఎస్ ఉంటుంది, ఆర్హెచ్ఎస్ ఉంటుంది. ఆర్హెచ్ఎస్ లో ఎల్హెచ్ఎస్ లో ఉన్న వేరియబుల్స్ అన్నిటిని మనం ఎల్హెచ్ఎస్ లో కలెక్ట్ చేసుకున్నాము. కాన్స్టెంట్స్ అన్నిటిని ఎల్హెచ్ఎస్ లో కలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఏం చేసాము?
ట్రాన్స్పోజింగ్ చేసేటప్పుడు ట్రాన్స్పోజింగ్ రూల్స్ ని మనం గుర్తుపెట్టుకున్నాము. ట్రాన్స్పోజింగ్ రూల్స్ లో ఏమున్నాయి? ఇన్వర్స్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇన్వర్స్ ఆపరేషన్ ప్లస్ కి ప్లస్ కి ఇన్వర్స్ ఆపరేషన్ ఏంటి? మైనస్. మరి మైనస్ కి ఇన్వర్స్ ఏంటి? ప్లస్. యాజ్ ఇట్ ఈస్ రివర్స్ మన ప్లస్ కి మైనస్, మైనస్ కి ప్లస్, రైట్. అలాగే మల్టిప్లికేషన్ కి ఇన్వర్స్ ఆపరేషన్ ఏంటి? మల్టిప్లికేషన్ కి ఇన్వర్స్ ఆపరేషన్ డివిజన్, డివిజన్ కి మల్టిప్లికేషన్, రైట్. సో మనకి ఇన్వర్స్ ఆపరేషన్స్ అన్ని గుర్తుంటే మనం లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలన్నా, నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్ లో వచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా చాలా సింపుల్ నానా. సో బాగా ప్రాక్టీస్ చేయండి. వెరీ గుడ్. సో ఈరోజు మనం మన సెషన్ ఎండ్ చేద్దాము. రైట్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.